తులారాశి వారు పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయండి. మీరు వద్దన్న డబ్బు వస్తుంది. మీ కష్టాలు తీరిపోతాయి. మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. అదృష్టం పడుతుంది. మన సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి ఉన్న ప్రాముఖ్యతను గురించి ఎంత చెప్పినా తక్కువే. పౌర్ణమి అంటే చంద్రుడు తనలోని 16 కళలను పూర్తి చేసుకుని సంపూర్ణ ప్రకాశంతో విశ్వంపై తన దివ్య శక్తిని ప్రసరించే పవిత్ర గడియ. ఈ రోజున సముద్రపు పోటులాగే విశ్వంలోని శుభశక్తులు, ముఖ్యంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత శక్తివంతంగా భూమిని తాకుతుంది. లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించినది కాబట్టి సముద్రం పొంగే ఈ పౌర్ణమి రోజున అమ్మవారి శక్తి రెట్టింపు అవుతుంది. అందుకే ఈ తిథి లక్ష్మీదేవికి పరమ ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున మనస్ఫూర్తిగా చేసే చిన్నపాటి ధార్మిక లేదా దాన క్రియ కూడా అపారమైన అనూహ్యమైన ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం ధన రూపంలోనే కాక ఆరోగ్య భాగ్యం, అఖండ మానసిక ప్రశాంతత మరియు తీవ్రమైన గ్రహదోషాల నివారణ రూపంలోనూ వ్యక్తమవుతూ ఉంటాయి. పౌర్ణమి యొక్క ఈ అద్భుతమైన శక్తిని మన జీవితంలోనికి ఆహ్వానించడానికి మన చుట్టూ ఉండే జీవరాశులలో ఒకటైన కుక్కకు ఆహారం పెట్టే పద్ధతి అత్యంత రహస్యమైన, శక్తివంతమైన మార్గంగా చెప్పబడింది. జ్యోతిష్య శాస్త్రంలోని నవగ్రహాలలో కుక్కకు ప్రధానంగా శని మరియు కేతు గ్రహాల తారకత్వం ఉంటుంది. కేతు గ్రహం అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, అంతుచిక్కని రోగాలు, మానసిక ఆందోళన, భ్రమలు, ఉద్యోగంలో స్థిరత్వము లేకపోవటము, ఆధ్యాత్మిక గందరగోళం వంటి వాటికి కారకుడు. కుక్కకు సేవ చేయటం ద్వారా కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి జ్ఞానము, అంతర్దృష్టి, ఆకస్మిక ధనలాభం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి. అదేవిధంగా శనిగ్రహం యొక్క ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా శని దృష్టి ప్రభావాలు ఉన్నవారు కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుణ్ణి శాంతింపపరచవచ్చు. శని యొక్క కఠినమైన కర్మ ఫలాలను తగ్గించుకోవడానికి ఇది అత్యంత సులువైన మార్గం. ముఖ్యంగా పౌర్ణమికి 1 లేదా 2 రోజులు ముందుగా లేదా పౌర్ణమి తిథి రోజున మీ కంటపడిన కుక్కను కేవలం ఒక విధి జంతువుగా భావించవద్దు. అది మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య సంకేతంగా, మీ కష్టాలను హరించడానికి వచ్చిన ఒక రూపంగా భావించాలి. మీరు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించినా ధనం నిలవకపోవటం, ఇంట్లో తరచూ ఉండే అనారోగ్య సమస్యలు పీడించటం, కుటుంబంలో కలహాలు, ముఖ్యమైన గ్రహదోషాల కారణంగా ఏ కార్యము పూర్తి కాకపోవటం వంటి సమస్యలకు ఈ చిన్న క్రియ ఒక మహత్తర పరిష్కారం. ఈ పవిత్ర ఘడియలలో కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా మీరు ఒక జీవికి దానం చేస్తున్నట్లు మాత్రమే కాదు, సాక్షాత్తు విశ్వశక్తిలో భాగమైన శని, కేతువుల ప్రాతినిధ్యం వహించే ఒక జీవికి సేవ చేస్తున్నారు. ఈ సేవ ద్వారా జీవితంలోనే గందరగోళం, అస్పష్టత తొలగిపోయి మీ మార్గం సుగమం అవుతుంది. అందుకే పౌర్ణమి రోజు లేదా దాని పరిసర రోజుల్లో కుక్కకు ఆహారం పెడితే మీరు అడక్కపోయినా వద్దన్నా కూడా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ క్రియ అద్భుతమైన ధనయోగాలను, అఖండ ఆరోగ్య భాగ్యాన్ని మరియు శాశ్వతమైన ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. మరి పౌర్ణమి రోజు ఈ రాశివారు కుక్క కనిపిస్తే దానికి ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఓం కాలభైరవాయ నమః అని కానీ, ఓం లక్ష్మీదేవియే నమః అని కానీ కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ పౌర్ణమి రోజున మీరు పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాము. పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేవగానే తలస్నానం ఆచరించి తప్పనిసరిగా శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఆ రోజు మీరు ఏదైనా ఆహారం తీసుకునే ముందు ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుద్ధి చేసి గంగాజలంతో ప్రోక్షించటం అత్యంత శ్రేయస్కరం. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి శక్తి ఉన్నవారు రోజంతా ఉపవాసం పాటించటం లేదా పాక్షిక ఉపవాసం అంటే పాలు, పండ్లు తీసుకొని ఉపవాసం పాటించటం చాలా మంచిది. ఉపవాసం చేయలేని వారు కేవలం సాత్విక ఆహారాన్ని, ఉల్లి వెల్లుల్లి లేనిది మాత్రమే తీసుకోవాలి. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని అత్యంత శ్రద్ధతో అలంకరించి దీపం వెలిగించి
అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం లేదా పాలకోవా వంటి ఏదైనా తెల్లని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పాయసం చంద్రుడికి, లక్ష్మీదేవికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది కాబట్టి దీన్ని నైవేద్యంగా పెట్టడం వలన సంపూర్ణ శుభ ఫలితాలు లభిస్తాయి. చంద్రుడు పూర్ణ కళలతో అత్యధిక శక్తితో ప్రకాశిస్తున్న సమయంలో అంటే సాయంత్రం వేళ లేదా రాత్రి వేళ చంద్రుణ్ణి చూస్తూ లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను జపించాలి. పౌర్ణమి చంద్రకిరణాలు అత్యంత శక్తివంతమైనవి కాబట్టి ఈ సమయంలో ఓం శ్రీం హ్రీం శ్రీం కమలాలయాయే ప్రసీత ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 108 సార్ల చొప్పున 3 సార్లు జపించటం అఖండ ధన ప్రాప్తిని కలిగిస్తుంది. వీలైనంత వరకు ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా పౌర్ణమి పూజ, ధ్యానము, జపం ద్వారా మనస్సు మరియు శరీరం పూర్తిగా శుద్ధి అయి దైవ చింతనతో నిండిన తర్వాతే మీరు కుక్కకు ఆహారం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా పాటించడం వలన ఈ క్రియ యొక్క ఫలితం 10 పెరుగుతుంది. ఇప్పుడు ఆ కుక్కకు పెట్టవలసిన ఆహారం యొక్క ప్రత్యేకత మరియు దానిని పెట్టే విధానం గురించి లోతుగా తెలుసుకుందాము. పూజ సంకల్పం పూర్తి చేసిన తర్వాత కుక్కకు పెట్టవలసిన దివ్యమైన ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఆ ఆహారం ఏమిటి అంటే 2 ప్రత్యేకమైన ఎంపికలు ఉన్నాయి. మీ సమస్యల స్వభావాన్ని బట్టి ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మొదటిది వేడి అన్నంలో పెరుగు మరియు పంచదార కలిపి పెట్టడం. రెండవది వేడి అన్నంలో నువ్వుల పొడి వేసి పెట్టడం. ఈ 2 రకాల ఆహారాలలో ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవచ్చు. దీని వెనుక ఉన్న అంతరార్థాన్ని గమనిస్తే పెరుగు శుభ్రమైన తెల్లని పదార్థం, ఇది చంద్రుడికి సంబంధించినది. పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు శుభాన్ని, వైభోగాన్ని, ధనాన్ని ఇస్తాడు. చంద్రుడు మనస్సుకు, ప్రశాంతతకు కారకుడు. ఈ 2 కలిసిన ఆహారాన్ని కుక్కకు పెట్టడం ద్వారా చంద్ర, శుక్ర గ్రహాల సంయోగ శుభ ఫలితాలు లభించి ముఖ్యంగా ధనప్రాప్తి, ఆనందం మరియు వైవాహిక జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక 2వ ఎంపికలో నువ్వులు, ముఖ్యంగా నల్ల నువ్వులు శని మరియు కేతువులకు సంబంధించిన ప్రధాన ధాన్యం. నువ్వుల పొడి వేసిన అన్నం పెట్టడం ద్వారా శనికేతువుల యొక్క ప్రతికూల ప్రభావాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అకస్మాత్తుగా వచ్చే కష్టాలు, తీవ్రమైన గ్రహ దోషాలు తక్షణమే ఉపశమనం పొందుతాయి. ఇది కర్మ దోషాలను తొలగించడానికి అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. కాబట్టి మీ అవసరాన్ని బట్టి ధనప్రాప్తి కావాలంటే పెరుగు, పంచదార, కష్టాలు, రోగాలు తగ్గాలంటే నువ్వుల పొడి, ఈ రెండిటిల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఈ ఆహారాన్ని పెట్టే ముందు పాటించవలసిన నియమాలలో పవిత్రత మరియు సంకల్పం. ముందుగా మీరు తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉన్న తర్వాతే ఆ ఆహారాన్ని వండాలి. అపరిశుభ్రతతో వండిన ఆహారాన్ని పెట్టకూడదు. వండిన ఆ వేడి అన్నంలో పెరుగు లేదా నువ్వుల పొడి వేసి దాన్ని చక్కగా కలిపి ఆ పాత్రను మీ ఇష్టదైవం లేదా లక్ష్మీదేవి లేదా మీ కులదైవం యొక్క పటం ముందు ఉంచాలి. అనంతరం మీ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోవాలని, మీకు అఖండ ధనప్రాప్తి, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్ప వాక్యం ఇలా ఉండాలి: ఈరోజు పౌర్ణమి పర్వదినాన నేను ఈ కుక్కకు శనికేతువుల అనుగ్రహం కొరకు అలాగే లక్ష్మీ కటాక్షం కొరకు ఈ ఆహారాన్ని దానం చేస్తూ ఉన్నాను. దీని ద్వారా నాకు ఉన్న సర్వ సమస్యలు, గ్రహబాధలు తొలగి అష్టైశ్వర్యాలు, సంపద, ఆరోగ్యము కలగాలని కోరుకుంటున్నాను. ఈ సంకల్పం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఏకాగ్రతతో కూడిన సంకల్పమే ఆ క్రియకు దివ్యశక్తిని, ఫలితాన్ని ఇస్తుంది. సంకల్పం చేస్తున్న తర్వాత ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి కుక్కకు పెట్టండి. మీరు మీ ఇంట్లో పెంచుకునే కుక్కకు కూడా ఈ ఆహారాన్ని పెట్టవచ్చు, లేదా బయట రోడ్డుపై తిరిగే వీధి కుక్కలకు కూడా పెట్టవచ్చు. వీధి కుక్కలకు పెట్టడం వలన ఆ జీవులు పూర్తి స్వేచ్ఛలో ఉండటం వలన కేతువుకు సంబంధించిన త్యాగము, మోక్షం వంటి అంశాలకు బలం చేకూరి మరింత మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే మీరు రోడ్డుపై కుక్కలకు ఆహారం పెట్టేటప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన నియమాన్ని తప్పక పాటించాలి. అది పవిత్రతకు సంబంధించినది. ముందుగా ఒక తాజా ఆకు కానీ లేదా ఒక శుభ్రమైన కాగితం కానీ నేలపై పరిచి దానిపై మాత్రమే ఆహారాన్ని పెట్టండి. నేరుగా రోడ్డుపై లేదా నేలపై పెట్టకండి. అవి వీధి కుక్కలు కదా, వాటికి ఆకు, పేపర్ ఎందుకు అని అశ్రద్ధ చేయకూడదు. ఈ క్రియను కేవలం ఒక దానంగా చూడకుండా మీ పూర్వ కర్మలను
ప్రస్తుత సమస్యలను తీర్చడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య మార్గంగా, ఒక పూజా కార్యక్రమంగా భావించాలి. ఆ కుక్కను కేవలం ఒక జంతువుగా కాక సాక్షాత్తు దైవ స్వరూపంగా, శని లేదా కేతువు యొక్క ప్రతిరూపంగా భావించి పూర్తి భక్తి శ్రద్ధలతో ఆకుపై ఆహారాన్ని ఉంచాలి. మీలోని అహంకారాన్ని పక్కన పెట్టి సేవకుడిలా ఈ క్రియను నిర్వహించాలి. ఈ విధంగా పౌర్ణమి యొక్క అఖండ దివ్య శక్తిని కుక్కకు ఆహారం పెట్టే పవిత్ర పుణ్య ఫలాన్ని ఏకం చేసి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలను, గ్రహదోషాలను పూర్తిగా తొలగించుకొని మీరు ఊహించిన విధంగా వద్దన్నా కూడా ధనం వచ్చే అద్భుతమైన రహస్యమైన మార్గాన్ని సుగమం చేసుకోండి. ఈ చిన్నపాటి కానీ శక్తివంతమైన క్రియ మీ జీవితాన్నే సమూలంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ పౌర్ణమి సంకల్పంతో చేసే సేవ ద్వారా మీరు కోరుకున్న ఆరోగ్యము, సంపద, సంతోషము తప్పక మీ సొంతమవుతాయి. ఈ నియమాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగటం ఖాయం. ఇక తులారాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఒక వస్తువును ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి. అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీ జీవితాన్ని మార్చేసి మిమ్మల్ని ధనవంతులుగా చేసే ఒకే ఒక అద్భుతమైన శక్తి ఒక చిన్న వస్తువులో దాగి ఉందని మీకు తెలుసా? దానికి మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయనవసరం లేదు. మన కళ్ళ ముందే ప్రతిరోజు కనిపించే, మనం పెద్దగా పట్టించుకొని ఒక చిన్న వస్తువు అది. కానీ దానిలో అపారమైన దైవిక శక్తి నిగూఢమై ఉంది. ఆ వస్తువు సాక్షాత్తు ఐశ్వర్య ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆ వస్తువును గనుక మీరు సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకుంటే అది ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేసి ధనాన్ని మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, మీపై ఉన్న నరదృష్టిని, దిష్టి దోషాలను సమూలంగా నాశనం చేస్తుంది. మీ ఇంట్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఒక సానుకూల శక్తి వలయాన్ని అది సృష్టించేస్తుంది. దానివల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. ఇకపై మీరు డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా మీరు కష్టపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అంతటి మహిమాన్వితమైన మీ తలరాతను మార్చగల ఆ అద్భుతమైన వస్తువు మరేదో కాదు, కేవలం ₹1 బిళ్ళ. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మనం రోజూ చూసే వాడే ఆ రూపాయి నాణానికి అంత శక్తి ఉంది. డబ్బు అంటేనే లక్ష్మీ స్వరూపం. అలాంటిది డబ్బుకు మూలమైన నాణ్యానికి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. లోహంతో చేసిన నాణెం, భూమి నుండి లభించిన ఖనిజ సంపద, దానికి ఒక విలువను ఆపాదించి మారక ద్రవ్యంగా ఉపయోగిస్తాం. అది వేల లక్షల చేతులు మారుతూ ఉంటుంది. ఎన్నో రకాల శక్తులను తనలో ఇముడ్చుకుంటుంది. ముఖ్యంగా 1 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రారంభానికి, నాయకత్వానికి, సూర్య భగవానుడి శక్తికి ప్రతీక. అందుకే ₹1 నాణెం అని నాణేల కంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. మనలో చాలామంది డబ్బును గౌరవించరు. నోట్లను నలిపి జేబులో పెట్టుకోవటం, నాణేలను ఎక్కడ పడితే అక్కడ పడేయటం వంటివి చేస్తారు. ఇలా చేయటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించటమే. అందుకే అలాంటి వారి దగ్గర డబ్బు నిలవదు. ఎప్పుడైతే మనం డబ్బును గౌరవిస్తామో అప్పుడు లక్ష్మీదేవి మనపై కరుణ చూపి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ రూపాయి నాణెం పరిహారం ద్వారా మనం ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇప్పుడు ఆ పరిహారాన్ని ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఒక మంచి మెరుస్తున్న ₹1 బిళ్ళను తీసుకోండి. దానిని గంగాజలంతో లేదా పసుపు నీటితో శుభ్రంగా కడిగి, ఇలా చేయటం వల్ల ఆ నాణానికి అంటి ఉన్న ఇతర శక్తులు తొలగిపోయి అది స్వచ్ఛంగా మారుతుంది. ఈ పరిహారాన్ని మొదలు పెట్టడానికి శుక్రవారం రోజు లేదా పౌర్ణమి రోజు చాలా శ్రేష్టమైనవి. ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు ఆ ₹1 బిళ్ళను పెట్టండి. అమ్మవారికి దీపారాధన చేసి మనస్ఫూర్తిగా నమస్కరించండి. అమ్మా జగన్మాత, నా ఆర్థిక కష్టాలన్నీ తొలగించు తల్లి. నేను పడుతున్న ఇబ్బందుల నుండి నన్ను గట్టెక్కించు. నా ఇంట్లో ధనానికి లోటు లేకుండా చూడు. నేను చేసే వృత్తి వ్యాపారాలలో నాకు లాభాలు కలిగేలాగా దీవించు. వచ్చిన డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా నా దగ్గరే స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు అని వేడుకోండి. మీ కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ₹1 నాణానికి కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టండి. పసుపు గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తుంది, శుభాలను కలగజేస్తుంది. కుంకుమ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, సౌభాగ్యానికి, శక్తికి ప్రతీక. ఇలా పసుపు కుంకుమలతో అర్చించటం ద్వారా ఆ నాణం దైవిక శక్తితో ఉత్తేజమవుతుంది. ఆ తర్వాత ఒక చిన్న కొత్త
ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తికి, ధైర్యానికి, విజయానికి చిహ్నం. దుర్గాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ ఎరుపు రంగు వస్త్రాలతోనే దర్శనమిస్తారు. ఎరుపు రంగు ప్రతికూల శక్తులను, ముఖ్యంగా నరదృష్టిని, అసూయతో కూడిన ఆలోచనలను తిప్పికొట్టే శక్తి ఉంది. మనం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు మనపై చాలామందికి అసూయ కలుగుతుంది. వారి కనుదృష్టి మనపై పడటం వల్ల మన అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. ఈ ఎర్రటి వస్త్రం ఒక రక్షణ కవచంలా పనిచేసి అలాంటి చెడు దృష్టిని మన దరి చేరనివ్వదు. ఇప్పుడు మీరు పూజించిన ఆ రూపాయి నాణాన్ని ఆ ఎర్రటి వస్త్రంలో పెట్టి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. వీలైతే 3 మూటలు వేయండి. ఈ మూటను మీరు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి. పురుషులైతే తమ పర్సులో లేదా జేబులో, స్త్రీలైతే తమ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆఫీసుకు, వ్యాపారానికి, ప్రయాణాలకు ఎక్కడికి వెళ్ళినా ఈ లక్ష్మీ స్వరూపమైన మూట మీతోనే ఉండాలి. అయితే ఈ పరిహారంలో ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించాలి. ప్రతి అమావాస్యకు మరియు పౌర్ణమికి ఈ నాణాన్ని మారుస్తూ ఉండాలి. అమావాస్య లేదా పౌర్ణమికి ముందు రోజు, ఉదాహరణకు చతుర్థి నాడు, మీ పర్సులో ఉన్న పాత రూపాయి మూటను తిప్పి ఆ నాణాన్ని ఏదైనా దేవాలయం హుండీలో వేయండి, లేదా ఎవరైనా పేదవారికి, యాచకులకు దానం చేయండి. ఇలా చేయటం వెనుక ఒక గొప్ప కారణం ఉంది. ఇవ్వడం ద్వారానే మనం పొందగలం అనేది ప్రకృతి నియమం. 15 రోజుల పాటు మీతో ఉండి మీ ప్రార్థనల శక్తిని, సానుకూల శక్తిని నింపుకున్న ఆ నాణాన్ని మీరు దానం చేయటం ద్వారా ఆ పుణ్యఫలాన్ని పొందుతారు. విశ్వానికి మీరు ఏదైతే ఇస్తారో అది మీకు రెట్టింపు రూపంలో తిరిగి ఇస్తుంది. ఆ పాత నాణాన్ని మీ దగ్గరే ఉంచుకుంటే పాత శక్తి పెరిగిపోతుంది. దానిని దానం చేయటం ద్వారా ఒక శక్తి చక్రాన్ని మీరు పూర్తి చేసిన వారు అవుతారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మళ్ళీ ఒక కొత్త రూపాయి బిళ్ళను తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే అమ్మవారి దగ్గర పెట్టి పూజించి ఎర్రవస్త్రంలో మూటకట్టి మీ పర్సులో పెట్టుకోవాలి. పౌర్ణమి చంద్రుని సంపూర్ణ శక్తితో నిండిన రోజు. ఆ రోజున ఈ పరిహారం చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. అమావాస్య కొత్త ఆరంభాలకు సంకేతం. ఆ రోజున పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడం ద్వారా మీ జీవితంలో ఒక నూతన ఆర్థిక అధ్యయనం మొదలవుతుంది. కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, శ్రద్ధతో ఆచరించండి. సందేహాలకు తావివ్వకండి. నమ్మకమే ఈ పరిహారానికి అసలైన శక్తి. మీరు ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును గమనిస్తారు. అనవసర ఖర్చులు తగ్గటము, రావాల్సిన డబ్బు చేతికి అందటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి చిన్న చిన్న సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పులన్నీ తీరిపోయి మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. గుర్తుంచుకోండి, ఈ పరిహారం దైవిక అనుగ్రహాన్ని మీకు అందిస్తుంది. కానీ మీ వంతు ప్రయత్నాన్ని, కష్టాన్ని మీరు మానకూడదు. ఈ పరిహారం మీ ప్రయత్నాలకు ఉన్న అడ్డంకులను తొలగించి మీకు విజయాన్ని సులభతరం చేస్తుంది. ఇకపై డబ్బు లేదని చింతించటం మాని ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో ఈ ప్రపంచంలోనే ధనవంతులుగా, విజయవంతులుగా జీవించండి. అయితే ఇందులో మీరు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నట్టు కానీ మీ దగ్గర ఈ శక్తివంతమైన రూపాయి మూట ఉన్నట్టు కానీ ఎవరికీ చెప్పకూడదు. మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రహస్యంగా చేయటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైన పరిహారాల గురించి ఇతరులకు చెప్పినప్పుడు వారిలో కలిగే అసూయ, సందేహం లేదా వారి మాటల వల్ల దాని శక్తి తగ్గిపోతుంది. నరదృష్టి తగిలి పరిహారం పూర్తి ఫలితాన్ని ఇవ్వకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచి నిశ్శబ్దంగా ఆచరించండి. అప్పుడే దాని పూర్తి ఫలితాన్ని మీరు పొంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.